అసురులు శక్తివంతంగా మారి మానవులను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అసురులకు శక్తి కావాలి. ఆ శక్తిని వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు. అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత విభీషణుడికి అర్థమవుతుంది చీకటి ప్రపంచంగా మార్చడానికి అసురులు ఎదురు చూస్తున్నారు అని. అలా ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుండి ఆ అసుర తాండవం మొదలవుతుంది. సూపర్ మ్యాన్ గా ఎగరాలి అని, శక్తివంతంగా మారాలి అని క్రూరంగా మారి తల్లిదండ్రులనే చంపేస్తాడు. ఇలా హనుమాన్ అసురులను ఎలా అంతం చేస్తాడు? మానవులను కాపాడడానికి హనుమాన్ చేసే ప్రయత్నాలు ఏమిటి? రుధిరమని విచ్చనంతో అసుర తాండవం ఎలా మొదలవుతుంది? హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాట ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసురులు ప్రపంచాన్ని నాశనం చేస్తారని విభీషణుడికి ముందుగానే తెలుస్తుంది. చీకటి ప్రపంచంగా మార్చే శక్తి హనుమాన్ రక్తపు బిందువు అయిన మణిలో మాత్రమే ఉంటుంది. ఆ మణి అంజనాద్రిలో ఉందని విభీషణుడు అక్కడికి వస్తాడు. ఆ మణిని హనుమంతుకి చేరేలా విభీషణుడు అడవిలో పులిగా మారి హనుమంతుని వెంట పడతాడు. తర్వాత పందిపోట్లు హనుమంతుని కొట్టి పక్కకి విసిరేస్తారు. అలా నీటిలో పడిపోయినప్పుడు హనుమంతు చేతిలో ఉన్న దండ మణి దగ్గరికి చేరేలా చేసి మణిని హనుమంతుడికి చేరేలా విభీషణుడు చేస్తాడు. విభీషణుడు హనుమాన్కి మాట ఇచ్చి ఉంటాడు, ఆ మణిని దుష్టుల చేతిలో పడకుండా చూసుకుంటాను అని. ఆ మణి ఎవరి చేతిలో పడకుండా విభీషణుడు హనుమంతుడి దగ్గరే ఉండిపోతాడు. అసురులు ఆ మణిని దక్కించుకోవాలి అని ఒక వ్యక్తిని అక్కడికి చేరేలా చేస్తారు. అప్పుడు విభీషణుడు ఇలా అంటాడు, రుధిర మణి కోసం ధర్మయుద్ధం మొదలవుతుంది. విలన్ కేవలం మణిని తీసుకొని ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తిగా మారాలి అని అనుకుంటాడు. ఒక పక్క ఆ మణితో అసురులు మానవులను నాశనం చేయాలి అని అనుకుంటారు. విలన్ కి మరియు హనుమంతునికి జరిగిన యుద్ధంలో ఆ మణి విభిన్నమయ్యి హనుమాన్ రక్తం కంటిలో పడుతుంది. హనుమాన్ ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా చేసి అగ్ని వేగంతో అంజనాద్రికి చేరుకొని హనుమంతుని వెంట ఉంటాడు. అప్పటి నుండి హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అంజనాద్రిలోనే ఉండిపోతాడు. శ్రీరామునికి ఇచ్చిన మాట ఏమిటంటే, ఏ అధర్మం జరిగినా మానవులను కాపాడటానికి నేను ఉంటాను అని హనుమాన్ శ్రీరామునికి మాట ఇచ్చి ఉంటాడు. అప్పుడు విలన్ హనుమంతుని చంపాలి అని అనుకుంటాడు. మరింత శక్తివంతమైన పవర్స్ తో రావాలి అని విలన్ అనుకుంటాడు. అలానే పవర్స్ తో ఉన్న సూట్ ని తయారు చేసుకుని వస్తాడు. ఒక్కసారిగా అంజనాద్రి మొత్తం చీకటే అవుతుంది. హనుమంతు తన శక్తితో ఒక్కసారిగా విలన్ ని చంపుతాడు. ఇంకా ఏ శక్తి అంజనాద్రిని మానవులని అంతం చేయలేదు అని హనుమంతు అనుకుంటాడు. కానీ అంతలోపే అసురులు వచ్చేలా అంజనాద్రిలో మహాప్రలయం వస్తుంది. ఇక్కడితో ఇంటర్వెల్. అగ్నిపర్వతాలు ధ్వంసం అవుతాయి. అసురులు ప్రపంచాన్ని నాశనం చేస్తూ ప్రజలను మంటల్లో కాల్చేస్తారు. అలా ప్రతి అనార్థాలను హనుమంతు చూస్తూ ఉంటాడు. అంజనాద్రి మొత్తం మంటల్లో ఉండిపోతుంది. ప్రజలు నిలబడిన చోటే ఆగిపోతారు. ప్రపంచం చీకటి అవుతుంది. అసురులు పాతాళం నుంచి బయటకు వస్తారు. భయంకరమైన ప్రపంచాన్ని వారు సృష్టిస్తారు. అప్పుడు విభీషణుడు హనుమంతుని ఇదంతా ఆపగలే శక్తి నీకు మాత్రమే ఉంది అని అంటాడు. హనుమంతుడు నేనొక్కడనే ఇదంతా ఎలా ఆపాలి అని అంటాడు. అప్పుడు విభీషణుడు నీ వెంట ఉన్నది మహాసముద్రాన్ని లంఘించిన వాడు, లంకా నగరాన్ని అగ్నిలో అలికించిన వాడు, ఇంత శక్తి నీ వెంట ఉంది అని విభీషణుడు అంటాడు. అప్పుడు హనుమంతు కళ్ళల్లో అసురులను నాశనం చేయాలి అని, ఇంకా మానవులను కాపాడాలి అని తలుచుకుంటాడు. హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాటను నేను నెరవేర్చాలి అని హనుమంతు అనుకుని మహాయుద్ధానికి సిద్ధమవుతాడు. అలా హనుమంతుణ్ణి విభీషణుడు చూస్తూ ఉండిపోతాడు. విభీషణుడు కళ్ళ ముందు హనుమంతుడు, శ్రీరాముడు, హనుమాన్ కనపడతారు. అసురులు ఒక్కసారిగా శక్తులను ఉపయోగిస్తారు. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. హనుమంతు గదాశక్తితో భూమి బద్దలైపోయేలా అసురులను నాశనం చేస్తూ ఉంటాడు. ఇదంతా హనుమంతు ఒక అసురులతో మహాప్రలయ యుద్ధాన్ని చేస్తుంటాడు. సూర్యుడు చీకటిగా మారుతాడు. హనుమంతు ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేస్తాడు. ఇదంతా జరిగేది ఒక కలలా అనిపిస్తుంది. హనుమంతుకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మానవుల అసురుల యుద్ధం జరుగుతుందని కళ్ళల్లో కనబడుతుంది. విభీషణుడి దగ్గరికి హనుమంతుడు వస్తాడు. విభీషణుడు ఇలా అంటాడు, నీ కళ్ళల్లో కనిపించేదంతా కలియుగంలో జరిగే మహాప్రలయ యుద్ధం. ఆ యుద్ధానికి మొదటి వ్యక్తివి నీవే అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత అంజనాద్రిలో ఉండే ప్రజలను, పందిపోట్లను మొత్తం ఆక్రమిస్తారు. వారిని విలన్ పంపించి ఉంటాడు. హనుమాన్ విగ్రహం ఎదుట పందిపోట్లను ఇంకా ప్రజలను చంపుతారు. దీనిని చూసి హనుమంతు వారిని ఒక్కసారిగా చంపేస్తాడు. కలియుగ పోరాటానికి హనుమంతు సిద్ధమవుతాడు. ధర్మాన్ని, ప్రజలను కాపాడటానికి, ఇంకా కల్కికి సహాయం చేయడానికి హనుమంతు ఇంకా హనుమాన్
ఇద్దరు సిద్ధమవుతారు. తర్వాత కలిని చంపడానికి జరిగే అనాథాలు ఏమి, కలిగా మొదలయ్యేలా కలి ఏం చేస్తాడు, విభీషణుడు హనుమంతుకి ఇచ్చిన మరో మాట ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే జై హనుమాన్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 1 lakh లైక్స్ టార్గెట్. సో తప్పకుండా లైక్ చేయండి. 1 lakh లైక్స్ అంటే మామూలు విషయం కాదు. సో మీరు తప్పకుండా లైక్ చేస్తేనే 1 lakh లైక్స్కి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి.